నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం। ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు। పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత। వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్పష్టీకరణ। త్యాగదనులను స్మరించుకోవాలి। జాతీయ జెండాల పంపిణీలో రామగుండం ఎమ్మెల్యే చందర్ పిలుపు। ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వైసీపీకి శాపం కానున్నాయి। అనంతపురం భాజపా యువమోర్చా నాయకుడు రమేష్ నాయుడు వ్యాఖ్య। కోల్ బెల్ట్ లో కాంగ్రెస్ వజ్రోత్సవ భారీ పాదయాత్ర। పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు। ఇక డీటెయిల్స్ చూస్తే పేద ప్రజల ఆరోగ్యానికి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చేయూత అందిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు। మర్పల్లి మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు మంజూరైన 8,31,100 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు। ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। अंजना భారతావనికి స్వాతంత్రం సిద్ధించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులను నిరంతరము స్మరించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ పిలుపునిచ్చారు। గోదావరి కనిలోని తన క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి శాంతి కపోతాలను ఎగురవేశారు। స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాలను ప్రజలకు పంపిణీ చేశారు। 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల సందర్భంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు। మన ఎమ్మెల్యే కోరికంటి చందర్ గారు వాళ్ళతో అలంకరిస్తున్నారు। అలాగే स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की महात्मा गांधी की महात्मा गांधी की जय केसीआर, जय केसीआर हो गया ना राइट भारत की जय केटीआर भारत माता की जय, भारत माता की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय। जोहार जोहार हमारे वीर जोहार जोहार जोहार
భారత్ మాతా की జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ 15 రోజుల పాటు భారత స్వాతంత్ర వజ్రోత్సవ సప్తాహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు రామగుండంలో ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభం చేసుకుంటున్నటువంటి యొక్క తరుణంలో మనమందరం కూడా ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేయడం జరిగింది. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ యొక్క భారతదేశ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్వాతంత్ర ఫలాలను అందించేటువంటి విధంగా మనమందరం కూడా ఒక్కతాటి పైన ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. జెండాలను వేరే దేశాల నుంచి తెచ్చుకునేటువంటి దుస్థితిలో ఈ యొక్క తెలంగాణ భారతదేశం ఉన్నది. అంటే మేక్ ఇన్ ఇండియా అంటే అసలు అర్థాన్ని ఎలా చెప్పాలని ప్రజలందరూ అడుగుతున్నటువంటి సందర్భం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర ఉన్నటువంటి చేనేత కార్మికులు ఆ యొక్క జెండా తయారీలను స్వయంగా వారే తయారు చేసి ఇలా మన ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నది. అంటే వారికి ఉపాధిని అందించడంతో పాటు ఈ యొక్క దేశభక్తిని ఇంటింటా ప్రతి ఒక్కరికి కూడా రగిలించేటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ మన తెలంగాణ ప్రభుత్వం ముందు భాగాన ఉండి తీసుకుంటున్నది అని అంటే ఇలా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా జెండాల తయారీని మన తెలంగాణ రాష్ట్రంలో చేపిస్తున్నారు అంటే ఇలా మన రాష్ట్రం భారతదేశానికి ఎంత ఆదర్శప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుకు మనం అర్థం చేసుకోవాలి. అనంతపురం జిల్లాలో తాము చేపట్టిన సైకిల్ యాత్రకు మంచి స్పందన వస్తుందని భాజపా యువ మోర్చా నాయకుడు రమేష్ నాయుడు అన్నారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ భాజపా వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని, త్వరలో తమ పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ పార్టీకి శాపం కానుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక, భూమి, వైన్పై దోపిడీకి ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇది యువజన శ్రామిక ప్రభుత్వం కాదని ధ్వజమెత్తారు. మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జీవితకాల అధ్యక్షుడు. ప్రజలు మిమ్మల్ని జీవితకాల ముఖ్యమంత్రి చేయలేదయ్యా. బొత్స సత్యనారాయణ గారు, మీరు ఒక సీనియర్ మంత్రి, ఒక జాతీయ పార్టీకి మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. ప్రజా జీవితంలో ఎంపీగా, మంత్రిగా. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల భారీ పాదయాత్ర నిర్వహించారు. పార్టీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో గోదావరి కనిలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ ప్రధాన చౌరస్తా నుంచి జాతీయ పతాకాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు.
గడప వాడకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ఇదేదో వేల మందిని లక్షల మందిని జమ చేసుకొని డబ్బునిచ్చే కార్యక్రమం కాదు. ఇవాళ స్వతంత్ర భారతంలో స్వేచ్ఛమైన పౌరుడిగా ఈ దేశానికి గర్వకారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినాయి. మీ అందరికీ తెలిసిందే. ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు, క్విట్ ఇండియా ఉద్యమం పాల్గొన్న రోజు, ఆ రోజు భారతదేశ చరిత్రను ఒక్కసారి నెమరేసుకుందాం. తాగడానికి నీళ్లు కావాలంటే కంచరబాయికి 15 కిలోమీటర్ల దూరం నడిచేటువంటి రోజులు, ఇవాళ దీపాలు పెట్టుకున్నటువంటి రోజులు, కరెంటు లేనటువంటి రోజులు. ఇవాళ ఈ రోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెందిందంటే ఇవాళ 5,000 మంది ఉన్న సైనికుల్లో కోట్ల మంది సైనికులను తెచ్చుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ప్రతి గ్రామానికి రోడ్లు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రతి గ్రామానికి వెలుగులిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ దేశం మొత్తం మీద ఎక్కడైనా నీళ్లు తాగుతున్నామంటే, వ్యవసాయానికి నీళ్లు ఉన్నాయంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా డ్యాములు కట్టి నీళ్లను సముద్రంలో పోకుండా మళ్లించి రైతులకు అందేటట్టు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ట్రేడ్ సౌకర్యం కలిగిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ విమాన సౌకర్యం కలిగిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రతి ఒక్కరు చదువుకుంటుండంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాల ఇంట్లో టీవీ చూస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఫోన్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది, ప్రతి ఒక్కరు ఐటీ రంగాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇంతమంది వ్యాపారాలు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కటి చెప్పు, ఎప్పుడైనా చెప్పు, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా తేడా ఉందా? కేవలం పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేసుకోవడానికి భూమి, రోటీ కపడా ఔర్ మకాన్ అనే నినాదంతో ముందుకెళ్లినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దురదృష్టకరం, ఈరోజు భారతదేశ చరిత్ర తిరగమరుగైతా ఉంది. ఇవాళ పోస్టల్ వ్యవస్థను అమ్ముకుంటా ఉన్నారు. జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బాపట్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న బాపట్ల రానున్న తరుణంలో సభా వేదిక ఏర్పాట్లు కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. ఆ రోజున 3వ విడత జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారని అన్నారు. అవసరాలని వారి దృష్టిలో పెట్టడానికి ఒక మంచి వేదికగా మన బాపట్ల ప్రజల సమక్షంలో, మన బాపట్ల జిల్లా ప్రజల సమక్షంలో, నాయకుల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో మన అవసరాలని తెలియజేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి మనం ఈ సభని జయప్రదం చేయటం ద్వారా మనం రాబోయేటువంటి మరిన్ని అవకాశాలని, మరిన్ని వసతుల్ని బాపట్లకి తీసుకురావడానికి అవకాశం. ప్రధానంగా వారి దృష్టిలో నేను గతంలో కూడా మనం పెట్టున్నాం, గతంలో పలు సందర్భాల్లో మాట్లాడిన దాని గురించి ప్రస్తావించాను. తిరిగి వాటిని మనం ప్రజల సమక్షంలో, ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారితో మళ్ళా తిరిగి వాటిని ప్రస్తావించేటువంటి అవకాశం రేపు వస్తుంది. దాంట్లో ప్రధానంగా బాపట్లో మనకున్నటువంటి మంచినీటి అవసరాల కోసం ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, దాన్ని సుమారుగా ఒక 80 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ట్యాంకు మరి ఇంకొక 100 ఎకరాలు, దానికి అదనంగా ఇంకొక 100 ఎకరాలు, అంటే భవిష్యత్తులో జిల్లా అవటం మూలకంగా జరిగేటువంటి మైగ్రేషన్లో బాపట్ల పట్టణం ప్రజలు జనాభా త్వరితగతిన మరి పెరుగుదల మనం నోటీస్ చేస్తాం. అలాగే జిల్లా అవసరాలు, పట్టణీకరణ, ఈ నగరంగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది పెద్ద హాస్పిటల్, మెడికల్ కాలేజీ, అలాగే టూరిజం గురించి మనం చేస్తున్న ప్రయత్నాలు,
యూనివర్సిటీ గురించి వీటన్నిటిని కూడా మనం చేస్తున్న క్రమంలో మంచినీటి అవసరం కూడా చాలా అవసరం ఉందనేది, దానికి ఒక 100 ఎకరాలు అదనంగా తీసుకోవాలనేటువంటి అవసరాన్ని మనం రేపు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ప్రధాన అంశంగా తీసుకెళ్ళాలి. అలాగే మనం అందరం మాట్లాడుకున్నట్టుగా బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్కి ఒక పెద్ద చరిత్ర ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్. ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్కి టీచింగ్, ట్రైనింగ్, రీసెర్చ్ అన్నీ కూడుకొని ఒక సమగ్రంగా ఒక యూనివర్సిటీకి కావాల్సినటువంటి అన్ని. దేశ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరము విద్యార్థులతో కలిసి వెంకటేశ్వర థియేటర్లో గాంధీ చిత్రాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే గులాబీ జెండా సంకల్పమని వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో మర్పల్లి మండలము పట్లూరు, పంచలింగాల గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన వారు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. సెల్ ఫోన్ ఇస్తున్నా నిర్మల్ జిల్లా ముతోలులో ఈ నెల 12న నిర్వహించే భవ్య తిరంగ బైక్ యాత్రను విజయవంతం చేయాలని
నియోజకవర్గ భాజపా నాయకుడు బోస్లే మోహన్ రావు పటేల్ పిలుపునిచ్చారు. భైంసాలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ తిరంగా జెండాను ఎగురవేయాలని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను వాడి దేశభక్తిని చాటాలన్నారు. అనంతరం పలు వీధుల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు టి సాయినాథ్, కౌన్సిలర్ కపిల్, రామకృష్ణ, దిలీప్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశానుసారం 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే కార్యక్రమం భాగంలో మరి ఘర్ ఘర్ తిరంగా అనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపై మనం త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో అందరూ పాల్గొనాలి. మరి అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా మనము మన దేశీయ వస్తువుల్ని కొనాలి. విదేశీ వస్తువులపై మనం మోజు తగ్గించి దేశీయ వస్తువులు ఉంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతూ దేశానికి అన్ని మంచి జరుగుతాయి. రెండో విషయము తిరంగా ర్యాలీ అనే కార్యక్రమం కూడా ఒకటి చేపట్టబోతుంది. వచ్చే 12వ తేదీ ఉదయం 10 గంటలకు దారాజీ ఫ్యాక్టరీ నుంచి తిరంగా ర్యాలీ, భారీ బైక్ ర్యాలీ జరుగుతుంది. మరి ర్యాలీకి నియోజకవర్గంలోనే అన్ని వర్గాల వారు ర్యాలీలో పాల్గొని మరి ర్యాలీ విజయవంతం చేయగలరని మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మహబూబాబాద్ కురవి మండలము బిలంగతండ హసేన్ హుస్సేన్ దాతల ట్వీట్ స్వగ్రామంలో పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మాలోత్ నెహ్రూ నాయక్, ఇతర మండలాల నుంచి వచ్చిన పలువురు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో పూజారి మాలోత్ రవి, మాలోత్ హరిలాల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలు నిర్వహణ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ పవార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర క్షేత్రం నుండి నిర్మల్ సాయిబాబా ఆలయం వరకు 6 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयपरार्धे विष्णुपदे श्री श्वेतवाराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे कलिप्रथमचरणे शालिवानशिके कौमारिकाखण्डे बौद्धौतरे रामक्षेत्रे स्मर्तमाणे चांद्रबाणेन विवारिक श्री शुभकृत् नाम संवत्सरान् श्रीमतः सर्वोत्तमपुत्रनामाలను ఉచ్చారణ చేసుకోండి విజయ ఐరారోగ్యైశ్వర్యాభివృద్ధి महाभागे विद्या कमललोचनी विद्यारूप विशालाक्षि చాలా మంచిగా అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం సంకల్పం నెరవేరాలని అమ్మవారి నుంచి ప్రార్థన చేసి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఓం జాతవేదసే సునే तामग्निवर्णां तपसा ज्वलन्निपुं शरणमहं प्रपद्ये सुते तन्नो वाणी प्रचोदयात् आनन्दकर्पूरमहामङ्गलं नीराजनदीपं दर्शयामि सरस्वती माता संकल्पितमनो वाञ्छाफलसिद्धिरस्तु महाकाली महालक्ष्मी महासरस्वती. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్పష్టీకరణ. త్యాగదనులను స్మరించుకోవాలి. జాతీయ జెండాల పంపిణీలో రామగుండం ఎమ్మెల్యే చందర్ పిలుపు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వైసీపీకి శాపం కానున్నాయి. అనంతపురం భాజపా యువమోర్చా నాయకుడు రమేష్ నాయుడు వ్యాఖ్య. కోల్ బెల్ట్ లో కాంగ్రెస్ వజ్రోత్సవ భారీ పాదయాత్ర. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు. వినండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.